2025లో ఎవరైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ అప్లై చేసిన వాళ్ళు చాలా మంది కొంతమంది లాంగ్వేజెస్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, లేదంటే ఆప్షనల్ సబ్జెక్ట్స్ డిగ్రీలో అండ్ ఎవరైతే కోర్సెస్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, బీఏ నుంచి బీకామ్ కావచ్చు, బీకామ్ నుంచి బీఎస్సీ, బీఎస్సీ నుంచి బీఏ. సో ఈ 3 టైప్ ఆఫ్ డౌట్స్ ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు లాంగ్వేజెస్ గురించి చెప్తాను, నెక్స్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్స్, నెక్స్ట్ కోర్సెస్ గురించి. సో కొంతమంది మనకు 2 లాంగ్వేజెస్ ఉంటాయి డిగ్రీలో. ఒకటి వచ్చేసి మ్యాండేటరీగా ఇంగ్లీష్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి తెలుగు, హిందీ, ఫంక్షనల్ ఇంగ్లీష్. సో ఈ 3 ఆప్షన్స్లో ఒకటి చూస్ చేసుకుంటారు. సో ఇంగ్లీష్ మ్యాండేటరీ ఉంటుంది, ఈ 3 నుంచి ఒకటి తీసుకుంటారు. సో చాలా మంది కొంతమంది తెలుగు ఇంగ్లీష్ కావచ్చు అలా ఉంటుంది, హిందీ ఇంగ్లీష్ కావచ్చు అలా ఉంటుంది. సో అందులో ఏమైనా చేంజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకు చేంజ్ చేసుకోవచ్చు, అదొక ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఆప్షనల్ సబ్జెక్ట్స్. సో ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటే మెయిన్ సబ్జెక్ట్స్. అంటే ఎగ్జాంపుల్ మీరు బీఏ తీసుకున్నారు, బీఏలో మీరు పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ, హిస్టరీ, సో ఇలా 3 సబ్జెక్ట్స్ తీసుకుంటారు కదా, వాటిని మెయిన్ సబ్జెక్ట్స్ అంటారు. ఏవైతే మీరు జనరల్ సెన్సేషన్ కావచ్చు, వేరే సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అవి మెయిన్ సబ్జెక్ట్స్ కావు, అవి ఎలెక్టివ్ సబ్జెక్ట్స్. సపోజ్ ఇప్పుడు మీరు బీఎస్సీ తీసుకున్నారు, బీఎస్సీలో బీజెడ్సీ తీసుకున్నారా, సో వేరే సబ్జెక్ట్స్ ఏమైనా తీసుకున్నారు, వాటిని ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటారు. సో ఆ మెయిన్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది సెకండ్ పాయింట్. ఫస్ట్ వచ్చేసి లాంగ్వేజెస్, ఆ 2 లాంగ్వేజెస్లో ఒక లాంగ్వేజ్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి ఆప్షనల్ సబ్జెక్ట్స్, మీరు తీసుకున్న డిగ్రీ మెయిన్ సబ్జెక్ట్లో మీరు ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. థర్డ్ వచ్చేసి కోర్స్ చేంజ్. సపోజ్ నేను ఇప్పుడు బీకామ్ తీసుకున్నా, ఇప్పుడు నేను బీఏకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నా. నేను బీఎస్సీ తీసుకున్నా, ఇప్పుడు బీఏకి చేంజ్ అవుదాం అనుకుంటున్నా. కొంతమంది వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, కొందరికి ఎవరికైతే ల్యాబ్స్ నాకు సూటబుల్ అవుతలేదు అనుకున్న వాళ్ళు బీఎస్సీ బీకామ్లో కావచ్చు, స్టాటిస్టిక్స్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు మీకు ల్యాబ్స్ ఉంటాయి. సో ల్యాబ్స్ ఉండడం వల్ల కొంతమందికి ఇప్పుడు మాకు ల్యాబ్ వద్దు, బీఏ థియరీ సబ్జెక్ట్స్ కావాలి, నేను ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చు అంటే అలా కూడా కోర్సెస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం యూనివర్సిటీకి వెళ్ళాలి. సో ఎవరైతే లాంగ్వేజెస్ చేంజ్ చేసుకుందాం అనుకున్నా, ఆప్షనల్ సబ్జెక్ట్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, కోర్సెస్ చేంజ్ చేసుకున్నాం ఓన్లీ ఫర్ డిగ్రీ స్టూడెంట్స్ మాత్రమే. వాళ్ళందరూ మీరైతే యూనివర్సిటీకి వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఎవరైతే లాంగ్వేజెస్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారో అండ్ ఆప్షనల్ సబ్జెక్ట్ చేంజ్ చేసుకుందాం మనకు చాలా మంది కాల్ చేయడం జరిగింది. సో వాళ్ళైతే 1 నవంబర్కి రమ్మన్నారు. సో మీరైతే అదే రోజు కాకపోయినా ఈ వీక్లో కావచ్చు, నెక్స్ట్ నవంబర్ 1st వీక్ లోపే మీరైతే వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఎగ్జాక్ట్లీ అదే రోజు వెళ్తే చేస్తారని చెప్పలేము. సో మీరైతే కాల్ చేయండి, హెల్ప్ డెస్క్లో నంబర్స్ ఉంటాయి, మీరు కాల్ చేసి ఏ రోజు రావాలి మేము అని చెప్పండి. సో వెళ్ళేటప్పుడు మీ యొక్క అప్లికేషన్ నెంబర్, సో మీరు ఏదైతే అప్లై చేస్తారో ఆ అప్లికేషన్ అండ్ ట్యూషన్ ఫీ ఏదైతే మీరు పేమెంట్ చేస్తారో అది అండ్ ఆధార్ కార్డు తీసుకొని అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత జస్ట్ ఒక అప్లికేషన్ రాయాలి. సో అప్లికేషన్ ఎలా రాస్తారంటే ఇక్కడ 3 కేటగిరీ స్టూడెంట్స్, లాంగ్వేజ్ చేంజ్ అన్నా, ఆప్షనల్ సబ్జెక్ట్ చేంజ్ అన్నా, కోర్స్ చేంజ్ అన్నా. సో జస్ట్ రాయండి, నేను ప్రీవియస్గా బీఎస్సీ తీసుకున్నా, ఇప్పుడు బీఏ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ప్రీవియస్గా నేను హిందీ తీసుకున్నా, ఇప్పుడు నేను తెలుగు తీసుకుందాం అనుకుంటున్నా. ప్రీవియస్గా నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నా, ఇప్పుడు హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ప్రాపర్గా తీసుకోండి. అండ్ ఎవరైతే డిగ్రీ తర్వాత బీఎడ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో, టీచింగ్ సైడ్ కావచ్చు, పీజీ కావచ్చు, అలా వెళ్దాం అనుకుంటే మీరు ఏవైతే డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్ట్స్ తీసుకుంటారో, మెయిన్ సబ్జెక్ట్స్ ఆర్ లాంగ్వేజెస్ తీసుకుంటారో అవి డిగ్రీలో ఉంటేనే మీరు పీజీ చేసుకోవచ్చు. పీజీకి సపోజ్ పీజీలో ఆ సబ్జెక్ట్ సపోజ్ డిగ్రీలో ఆ సబ్జెక్ట్ లేకపోతే పీజీ చేయలేరు. అండ్ ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో, సో మీకు ఎగ్జాంపుల్ మీకు 10th క్లాస్లో మనకి ఎలా అయితే సబ్జెక్ట్స్ ఉంటాయో, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్, ఇంగ్లీష్, తెలుగు, సో ఇలా ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో వాటి మీద మీరు బీఎడ్ చేయాలంటే మీరు డిగ్రీలో ఆ సబ్జెక్ట్స్ ఉండాలి. సపోజ్ మీరు బీఏలో నార్మల్ హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషాలజీ ఇలా తీసుకున్నారు, కానీ నాకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉందంటే మ్యాథ్స్ టీచర్ అవ్వలేరు మీరు, ఎందుకంటే డిగ్రీలో మ్యాథ్స్ ఉండాలి. సపోజ్ మీకు సోషల్ ఇంట్రెస్ట్ కానీ మీరు బీఎస్సీ తీసుకున్నారు, సో అలా బీఎస్సీ అంటే సైన్స్, సో సైన్స్ టీచర్ అవుతారు కానీ సోషల్ టీచర్, మ్యాథ్స్ టీచర్ అవ్వలేరు. సో మీరు ఏ టీచర్ అవ్వాలనుకుంటున్నారో ముందే మనం డిగ్రీలో ఆ సబ్జెక్ట్స్ ఉండాలి. మ్యాథ్స్ టీచర్ అవ్వాలంటే మ్యాథ్స్ సబ్జెక్ట్స్ మనకు డిగ్రీలో ఉండాలి. సోషల్ టీచర్ అవ్వాలంటే మనకు బీఏ సంబంధించిన సోషల్ సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉండాలి. అదే మీరు మనకు బయాలజికల్ సైన్స్ అవ్వాలంటే బాటనీ, జువాలజీ ఉండాలి. మనకు ఫిజికల్ సైన్స్ కావాలనుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ కాంబినేషన్ సబ్జెక్ట్స్ ఉండాలి. సపోజ్ మీరు డైరెక్ట్గా తెలుగు టీచర్, హిందీ టీచర్, ఇంగ్లీష్ టీచర్ అవ్వాలనుకుంటే డిగ్రీ మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, లాంగ్వేజెస్ కాదు, మెయిన్ సబ్జెక్ట్లో తెలుగు లిటరేచర్, ఇంగ్లీష్ లిటరేచర్, హిందీ లిటరేచర్, ఈ సబ్జెక్ట్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ ఉంటే డైరెక్ట్ బీఎడ్ తర్వాత మీకు స్కూల్ అసిస్టెంట్ జాబ్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు తీసుకోకుండా నార్మల్గా లాంగ్వేజెస్ తీసుకున్నాను నేనంటే మళ్ళీ పీజీ చేయాలి, మళ్ళీ బీఎడ్ 2 years, మళ్ళీ పీజీ 2 years, అంటే 4 years చేయాలి. సో ప్రాపర్గా డిసిషన్ తీసుకోండి. ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ వితౌట్ ప్రాపర్ ఆప్షనల్ సబ్జెక్ట్స్. ఇప్పుడు చాలా మంది
బీఎడ్ చేస్తున్నారు, కాకపోతే అది గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ ఉండదు. సో ప్రాపర్గా ఆప్షన్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళకు, ప్రాపర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్. సో ఆఫ్టర్ డిగ్రీ 4 years వేస్ట్ చేసే బదులు ఇప్పుడే ప్రాపర్గా మీరు ఆప్షన్ సబ్జెక్ట్స్ ఎంచుకున్న తర్వాత మీకు ఫ్యూచర్లో టీచర్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం ఇది చేయండి. నాకు టీచింగ్ వైపు ఇంట్రెస్ట్ లేదనుకుంటే మీకు ఏది తీసుకున్నా నో ప్రాబ్లం. కానీ 90% ఆఫ్ స్టూడెంట్స్ అందరు డిగ్రీ తర్వాత మళ్ళీ బీఎడ్కి వస్తున్నారు. సో అది ట్రెండ్ అలానే అవుతుంది కాబట్టి ప్రాపర్గా ఇప్పుడే తీసుకుంటే మీకు ఒక 2 years సేవ్ అవుతుంది. సపోజ్ ప్రాపర్గా తీసుకోకపోతే మళ్ళీ 2 years మీరు ఎక్స్ట్రా పీజీస్ చేయాలి. సో సపోజ్ మీకు ఆప్షన్ సబ్జెక్ట్ లేకపోతే మీకు గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ ఉండదు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రాపర్ డెసిషన్ అయితే తీసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.